నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు అంగరంగ వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు హిందూపురం వైసీపీ కార్యాలయంపై టీడీపీ మూకల దాడి హేయమన్న మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అప్రజాస్వామిక విధానాలతో టీడీపీ భూస్థాపితం కావడం తథ్యమని వ్యాఖ్య తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ హీరో సాయి ధరమ్ తేజ్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున పట్టు వస్త్రాలను సమర్పించేటువంటి మహద్భాగ్యం ఇవాళ నాకు కలిగింది. గడిచిన సంవత్సరం కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలని స్వయంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేనే ఇక్కడికి వచ్చి ఇవ్వడం జరిగింది. ఇది రెండవసారి ఈ అవకాశం. స్థానిక శాసనసభ్యులు నాని గారు, అలాగే సూలూరుపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అధికార యంత్రాంగం అందరితోటి ఈరోజు ఈ మహత్ కార్యంలో పాల్గొనడానికి రావడం జరిగింది. తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాలు దాదాపు ఈ మాసం 17వ తారీఖు మొదలై 25వ తారీఖు వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఈరోజు పట్టు వస్త్రాలని ప్రభుత్వం తరఫున ఇవ్వడం, అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి ఈ కార్యక్రమంలో వచ్చేటువంటి భక్తులు అలాగే జన రద్దీ వీటన్నిటికీ తగ్గట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఈ యొక్క అధికార యంత్రాంగం, జిల్లా అధికారులు, స్థానిక శాసనసభ్యులతో సమన్వయం చేసుకుని అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున చేయడం జరిగింది. దాదాపు పంచమి తీర్థం రోజున 50,000 మంది పైన జనం వస్తారని ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. కానీ ఒక విషయం మాత్రం మీడియా ద్వారా ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక అన్ని ఆలయాల్లో కూడా భక్తులు రావడం పెరిగింది. అపారమైనటువంటి జన సందోహం ఇవాళ ఆలయాలకు వస్తున్నారు. భక్తి ప్రపత్తులతో అమ్మవార్లని, స్వామివార్లని వాళ్ళు పూజిస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 30-40% ఆలయాల్లో ఈ యొక్క భక్తుల రద్దీ పెరిగింది అని చెప్పడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ విధంగా అన్ని ఏర్పాట్లు కూడా మేము కూడా అన్ని ఆలయాల్లో పెంచి చేస్తూ వస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో టీటీడీ ఆలయాలు అలాగే ప్రధాన ఆలయాలు ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదాయ వనరులు ఏర్పడినటువంటి రాష్ట్రాల్లో ఉన్న ఆలయాలన్నింటిలో కూడా అన్నప్రసాద వితరణ చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే మేము అన్ని ఆలయాల్లో అన్నప్రసాద వితరణ ప్రారంభించాం, పనులు జరుగుతూ ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఈ ఆలయాల్లో కూడా
అన్నప్రసాద వితరణ అన్ని ప్రాంతాల్లో కూడా చేయడం జరుగుతుంది. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలు, చంద్రబాబు పాలనా వైఫల్యాలతో ఈ ప్రభుత్వం అతి తొందరలోనే కుప్పకూలిపోవడం ఖాయమని వైసీపీ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. సత్యసాయి జిల్లా హిందూపురం వైసీపీ కార్యాలయంపై టీడీపీ గూండాల దాడి అత్యంత హేయమని ఆయన అభివర్ణించారు. దాడిని నిలువరించాల్సిన పోలీసులు చోద్యం చూస్తూ కూర్చున్నారని, పైగా తమ పార్టీ కార్యకర్తలపైనే ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారని ఆక్షేపించారు. హిందూపురం బయలుదేరిన తమ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారని, ఇలాంటి ప్రజా వ్యతిరేక చర్యలే కూటమి పతనానికి నాంది పలుకుతాయని ఆయన తేల్చి చెప్పారు. రేపు అధికారం పోయిన తర్వాత ప్రజలు ఏ విధంగా స్పందిస్తారనేటువంటిది ఈరోజు వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పోలీసులు జరిగినటువంటి దాడి పట్ల నిష్పక్షపాతంగా కఠినంగా వ్యవహరించడానికి బదులు ఈరోజు అధికార పార్టీ ఏజెంట్ల లాగా అక్కడ వ్యవహరిస్తూ ఉన్నారు. దాన్ని ఆపలేకపోగా, దాడిని నిలువరించలేకపోగా ఈరోజు దాడికి పాల్పడిన వారిపైనే కేసులు పెట్టడం అనేటువంటిది, అటెంప్ట్ మర్డర్ కేసు, ఎస్సీ యాక్ట్లు పెట్టడం అనేటువంటిది రాష్ట్రంలో ఇట్లాంటి మరిన్ని సంఘటనలు జరగడానికి తోడ్పడతాయి తప్ప ఈరోజు దాడి చేసిన వాడి మీద ఒకే రకమైన కేసు, బాధితులపైన ఒకే రకమైన కేసులు పెట్టి దానికి తోడు ఎస్సీ యాక్ట్లని కలిపి పెట్టడం అనేటువంటిది ఎక్కడికి దారి తీస్తుందో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలా. ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన, ఆస్తులపైన, ఆఫీసులపైన ఇట్లాంటి దుర్మార్గాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు నిత్యం చెప్పేటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్నే ఈరోజు అమలు పరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయే కాలంలో ఈరోజు దాడులకు పాల్పడినటువంటి వారు క్షేమంగా సంతోషంగా ఉండగలరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇట్లాంటి రాజకీయాలు మొదలుపెట్టిన తర్వాత ఇవి ఎక్కడికి దారి తీస్తాయో మీరు ఆలోచిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందుకనే ఈరోజు దాడులకు పాల్పడినటువంటి వాళ్ళపైన కఠినంగా వ్యవహరించాలా, వాళ్ళపైన కేసులు పెట్టాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పెట్టిన అక్రమ కేసులు, తప్పుడు కేసుని వెంటనే ఎత్తివేయాలని చెప్పి ఈరోజు ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే, ఒక ఆఫీస్ పైన దాడి జరిగితే, మా ఆఫీస్ పైన దాడి జరిగితే మేము వాళ్ళని పరామర్శించడానికి కానీ, ఆఫీస్ దగ్గరకు పోవడానికి కానీ ఈరోజు మేము అనుమతించమనేటువంటి వైఖరిని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంది. దాంట్లో భాగంగానే సత్యసాయి జిల్లా అధ్యక్షురాలిని పోకుండా ఆపివేసినారు, అనంతపూర్ జిల్లా అధ్యక్షుడిని పోకుండా ఆప్ చేసినారు, అనేక మంది లీడర్లని హౌస్ అరెస్టులు చేసినారు. అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా, మాజీ ఎమ్మెల్యేలుగా అత్యంత బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళని ఎక్కడిదెక్కడ అరెస్ట్ చేసినారు. ఇట్లాంటి అప్రజాస్వామికమైనటువంటి విధానాలు మిమ్మల్ని కాపాడలేవని స్పష్టం చేస్తున్నాం. ఈరోజు మెడికల్ కాలేజీలకు ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్పేటువంటి విధానానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలిపిస్తే రాష్ట్రంలో లక్షలాది మంది పాల్గొన్నారు. చాలా పెద్ద ఎత్తున జయప్రదమైంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ నిరసన ర్యాలీలు ఇవన్నీ కూడా జరిగి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వాళ్ళకు అప్పగించడానికి వీల్లేదని చెప్పి ప్రజలు ఈరోజు ఎలుగెత్తి చాటినారు ఈ ప్రదర్శనల వల్ల. దాని పట్ల పాజిటివ్గా స్పందించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి తిరోగమన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి బదులు ఈరోజు ఇట్లా ఆఫీసులపైన దాడులు చేయడం, ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి కారణమైన జగన్ గారిపైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కక్షపూరితంగా వ్యవహరించడం అనేటువంటిది అది చాలా మీకు సమాధికి కట్టడానికి తోడ్పడుతుంది తప్ప ఇట్లాంటివి. అందుకనే కళ్ళు తెరవమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు బాలకృష్ణ గారు స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హిందూపురంలో ఇట్లాంటి ఘటన జరిగిందంటే బాలకృష్ణ గారు బాధ్యత వహించాలని చెప్పి కూడా ఈరోజు నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లాంటి కక్షపూరితమైనటువంటి దాంతోనే
ప్రతిదీ రాజకీయం చేయడం, ప్రతిదీ డైవర్షన్ చేయడం అనేటువంటిది ఈరోజు అధికారం ఉన్నటువంటి వాళ్ళకి మామూలు వ్యవహారం. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దిశను మార్చే చారిత్రాత్మక వేదిక విశాఖ సిఐఐ సమ్మిట్ నిలిచిందని టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడుల హబ్గా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ల అవిశ్రాంత కృషికి విజయవంతమైన సిఐఐ భాగస్వామ్య సదస్సు నిదర్శనమన్నారు. 4-15 తారీఖుల్లో జరిగిన విశాఖపట్నం పెట్టుబడుల సమ్మిట్ దాదాపుగా 13,15,1,500 కోట్ల రూపాయలు పెట్టుబడులుగా రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం. ప్రతి రాష్ట్రం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్లో వెళ్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం స్పీడ్ ఆఫ్ డూయింగ్గా చరిత్రని తిరగరాసే విధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 3 ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ 3 ప్రాంతాలకు కూడా సమానంగా పెట్టుబడులు వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఇలాంటి ఎంఓయూలు చేసుకోవటం జరిగింది. కానీ ఆ తరువాత కాలంలో వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియని విధంగా ఎవరు కూడా ఈ రాలేదు అని అంటే అప్పుడు ప్రభుత్వం అనుసరించిన విధానాలు. కొంతమంది కొన్ని రకాలుగా వ్యాఖ్యానాలు చేయడం, మరి మెడికల్ కాలేజీల మీద ఇష్టానుసారంగా ఎవరి గాళం వాళ్ళ ఇప్పేసి వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. అసలు మెడికల్ కాలేజీలు మీరు ఎన్ని మెడికల్ కాలేజీలు ప్రారంభించారు, ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టారంటే మీ దగ్గర ఆన్సర్ లేదు. దానికి ఏదో ఈవేళ ప్రైవేటు భాగస్వామ్యంతో మరి తీసుకొచ్చి అన్ని కాలేజీలని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ కాలేజీలన్నీ ఓపెన్ అయ్యేలా చేయడం అనేది వాళ్ళకి ఎందుకు తప్పుగా కనపడుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. వాళ్ళ చేతిలో ప్రభుత్వం ఉన్నా వాళ్ళు కూడా ముందు ఈ పరిస్థితి చేయడానికి వాళ్ళు నిర్ణయించుకుని ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళకి ప్రభుత్వం రాపోతంతో ఇలా మాట్లాడడం జరిగిందే తప్పితే ఇది ఎంత మాత్రం కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమంజసం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకే శ్రీకారం చుడుతూ ఓ పక్కన సంక్షేమాన్ని రాష్ట్ర ప్రజలకు అందిస్తూ అభివృద్ధిని పరిగెట్టించే విధంగా పరిపాలన ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈవేళ సెంట్రల్ గవర్నమెంట్ కూడా పూర్తి సహకారం ఆంధ్రప్రదేశ్కి ఇస్తా ఉన్న పరిస్థితులు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.